లేక మనిషి ఎచట శిరము నెత్తి నిలుచును కలివి తీర జనులకెల్ల జ్ఞాన సుగలు దొరుకును అడ్డుగోడలేని సమాజ మెచట బలును హృదయాంతరాల చింతము సత్యమెచట నిలుచును ఆస్వతంత్ర స్వర్గ సీమ నిర్మింపగ తరలినమ్ము లెమ్ము 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 సోదరా లెమ్ము 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 సోదరా పట్టు ఏలియో కర్మ పదము మీరకొండ కర్మలచట జరుగును కర్మ పూర్ణ నిరత సిద్ధి ఉనికి పట్టు ఏలియో కర్మ పదము మీరకొండ కర్మలచట జరుగును సద్గుణాలు మెరుగుతాము ఏలియో విమల తీర ఘన వికాస ప్రగతికి నిలయమో ఆస్వతంత్ర స్వర్గ సీమ నిర్మింపగ తరలిరమ్ము లెమ్ము 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 సోదరా 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 జై శ్రీరామ్. చాలు కదన్నా. మళ్ళీ మళ్ళీ ఇది మనం అంటే ఇక్కడ సౌండ్ అంతా ఉపస్థిత బాగుంది. మరి పెద్దలతో మాట్లాడాలి, మనం సమయానికి ముగిద్దామా? అందుకని నా లైట్లు వేసేయండి. ఓకే, మరి ఈ కార్యక్రమం మనం ఎందుకు జరుపుకున్నామో మీకు ఉద్దేశం అర్థమైంది కదా. మనమంతా హిందువులం అనే భావన జాగృతం కావడానికి ప్రపంచానికి ఈ హిందుస్థానీ దిక్కు కావాలి. సిక్కైనటువంటి ప్రపంచాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చేటువంటి జగద్గురు బాధ్యత ఈ మన మీదే ఉంది. జగద్గురుగా భారతమాత వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది. స్వామి వివేకానంద కళ్ళగన్న భారతదేశాన్ని ప్రపంచానికి ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది గుర్తు చేయడానికి మనం ఎక్కడికి వచ్చాం. ఒక్క తల్లి ఎవరైనా మాట్లాడితే వినాలనుంది నాకు. ఒక్క 2 నిమిషాలు. ఎనీ మదర్ కెన్ స్పీక్. తర్వాత ఎలాగా పెద్దవాళ్ళు మాట్లాడతాను చేయించిన వాళ్ళు ఉన్నారు. మదర్ ఎస్ 2 నిమిషాలు. ఎందుకంటే ఈ దేశాన్ని రక్షించగలిగేది తల్లి చేతి ఉంది. ఓ శివాజీ తయారైంది తల్లి వలనే, ఓ జూడు తయారైంది తల్లి వలనే, ఓ ప్రహ్లాదుడు వచ్చింది తల్లి కడుపులోంచే. కాబట్టి అమ్మ 2 నిమిషాలు మీ పరిచయం. జై శ్రీరామ్. భారత్ మాతకి భారత్ మాతకి. నా పేరు రాజా చేస్తానండి. మనం స్వామి చెప్పినట్టు హిందూ దేవాలయానికి వెళ్తాం, పూజ చేస్తాం, వస్తున్నాం, ఏదో అయిపోతుంది రోజు అంతే. అలా కాదు, స్వామిని చెప్పినట్టు చేయాలి. ఎవరైనా ఉన్నారనుకోండి చెప్పండి. ఇది అక్కడ అడుక్కునే వాళ్ళు క్రిస్టియన్సే, అడుక్కునే వాళ్ళు కూడా క్రిస్టియన్సే. అదే మనం 10 రూపాయలు వేయడం, డబ్బులు వేసేస్తున్నాం, పుణ్యం వచ్చేస్తుంది, అటువంటి మనసులో పెట్టుకుని వేయడం. మేము ఎంతో మందికి, మా వారు నేను ఎక్కడ గుడికి వెళ్ళినా ప్రతి ఒక్కరికి చెప్పడం ఎదుర్కొంటే వేయకండి అమ్మ, మన మతాన్ని మనమే కించపరుచుకుంటున్నాం, మన హిందువులు ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి క్రైస్తవులకి ఇస్తున్నారు, ఎల్లో వేయకండి అంటే ఒక్కరు అన్ని మతాలు ఒకటేనండి, అందరూ ఒకటేనండి. ఇదే ఇంకా చెప్పడం ప్రతిసారి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇదే. ఇప్పుడు ఆడపిల్లి వెళ్తున్నాం, స్వామీజీ అన్నట్టు బొట్టు ఉన్న వాళ్ళ దగ్గర మన హిందువు దగ్గర కొనండి దయచేసి. అందరికీ నేను నమస్కారం చెప్తున్నాను. హిందువు దగ్గరే కొనండి. అంటే కాదు, అక్కడ ఏ ఆటో ఎక్కాం అది కూడా చూసుకోవాలి. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్న బోర్డులు ఉన్నవి అయ్యి ఆటో ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఆడు దింపేసిన తర్వాత ఆడు మత ప్రచారం ఆడు చేసుకుంటున్నాడు అక్కడ ఉండి. మనకు అది తెలియట్లేదు. మనం వెళ్ళాం 7 వారాలు వెళ్ళాం, మనం మొక్కేసుకున్నాం, మనకు అయిపోయింది. అటువంటి మనం మారాలి. మనం మారితేనే మన హిందూ మతం మారుతుంది. అందరిలోనే మార్పు రావాలి. అన్ని మతాలు ఒకటి కాదు, అందరం ఒకటే, అందరూ ఒకటే. ఈ పదం మానేయండి. మనం ముందది మారితేనే మన హిందూ మతం కాపాడబడుతుంది. నేను తెలిసే అందరికీ కోరుకునేది ఇదే. మా వారు నేను ఏ గుడికి వెళ్ళినా ఇదే చెప్పడం. ఇదే అందరికీ చెప్తాం, అందరూ ఒకటే. ఈ పదం మట్టికి మారట్లేదు. అది మట్టికి మారండి. మన వంతు సేవ చేయాలంటే ముందు అది నేర్చుకోవాలి మనం. అది. జై శ్రీరామ్.
చాలా సంతోషం. రాధిక గారు, రాజరాజేశ్వరి మాతకి చాలా సంతోషం, చాలా సంతోషం తల్లి. ఇదే మాట నేను కొన్నేళ్లుగా గొంతు చించుకు చెప్తున్నాను. ఇదే కొంచెం ఎలాబరేట్గా ఏమిటంటే సే నో టు హుండీ అని నేను ఒక ఉద్యమం ప్రారంభించాను 7 ఏళ్ల క్రితం. ఆ స్టిక్కర్లు అవి కూడా పివి నరసింహారావు గారి సమాధి ఘాట్ దగ్గర మేము దాన్ని రిలీజ్ చేశాం. ఎందుకు పెద్ద పెద్ద గుళ్ళల్లో హుండీలో డబ్బులు వేయకండి అని చెప్తున్నాను. ఎందుకని మన వేలుతో మన కళ్ళు పొడవబడుతుంది. ఆ డబ్బు పట్టుకెళ్ళి మొన్నటిదాకా పాస్టర్ల జీతాలు, మొల్లాల జీతాలు దీన్ని పట్టుకెళ్ళిపోయి వాళ్ళ పథకాలకి వాడేస్తున్నారు. నేను ఎప్పుడు చెప్తాను నా ఇంటర్వ్యూస్లో, మీకు తెలుసు, చర్చి నుంచి రూపాయి తేలేని చవట ప్రభుత్వాలు, మసీద్ నుంచి రూపాయి తేలేని దద్దమ్మ ప్రభుత్వాలు గుళ్ళో నుంచి డబ్బులు ఎత్తుకెళ్తూ సెక్యులరిజం అనే పదం ఎలా వాడతారో, వాట్ రైట్ దే హ్యావ్. అర్థమైందా? అలాగే ఇక్కడ ఎవరైనా న్యాయవాదులు ఉంటే, దమ్మున్న న్యాయవాదులు రండి, కలవండి. మీ నాన్న లాయరా? నువ్వే లాయరా? కాబోయే లాయరా? అమ్మ వరాలు. అసలు నా కష్టం అంతా వీళ్ళ కోసమే, నా తపనంతా వచ్చే తరం కోసమే నేను పని చేసుకుని నిరంతరం. ఏం పేరు నీ పేరు? నా పేరు కొంపల్ల విజయ వెంకట సుబ్రహ్మణ్య శర్మ. ఇలా కొంపెల్ల లాంటి కొంపకొకడు ఉండాలి. ధర్మ వర్మ, ఎవ్రీబడి ఫర్ ధర్మ, అదర్వైజ్ వీ హ్యావ్ టు గో టు బర్మ, దే విల్ కైమా లైక్ ఏ కొర్మ, లేటర్ యూ హ్యావ్ టు సే కర్మ. అందుకని వాట్ యు ఆర్ గోయింగ్ టు బికమ్, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? నేనే బాగుంటానండి, నేను ఘనపాటి బాగుంటున్నాను. ఘనపాటి. నేను మొన్నే ఒక చోట, నాకు వినపడలేదు, పైకి వచ్చి చెప్పు. దీని పేరు అంట వినండి బాబు, చెప్పు. ఏం పేరు? నా పేరు సుబ్రహ్మణ్య మాణిక్య. మీకు అర్థమైందిగా? చప్పట్లు కొట్టలే. మీరు గుర్తుపెట్టుకోండి, పిల్లల్లో బోల్డంతా చోదక శక్తి ఉంటుంది వాళ్ళ దగ్గర, డ్రైవింగ్ ఫోర్స్. దాన్ని మనం మిస్యూజ్ చేస్తే బిగ్ బాస్లో తేల్తారు, తర్వాత బిగ్ క్లాస్. అందుకే ఈ బిగ్ క్లాస్. అలా కాకుండా వాళ్ళలో ఉన్నటువంటి ఈ శక్తిని పాజిటివ్గా కన్వర్ట్ చేస్తే మనకి ఎలా గణపాటిలో వస్తారు. వాడు ఏమవ్వాలనుకున్నాడే చెప్పి విన్నారా? గణపాటి, దీర్ఘం లేదు, గణపాటి. చాలా సంతోషం. మీ నాన్నగారి పేరు? కొంపల్ల శ్రీనివాస శర్మ. వచ్చారా? ఇక్కడే ఉన్నారా? చూసారా? కాబట్టి మన సాంప్రదాయానికి అనుగుణంగా పెంచాలి. మీకు చెప్పాను, ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మ్యం. ఇందాక చెప్పారే కాలా పహాడ్, అతను బ్రాహ్మణుడే, కానీ అతను సేనాధిపతి. కాబట్టి ఇది ఇప్పుడు నడవాల్సిన ఉద్యమం శక్తి ఉద్యమం. మేము పాడుకునే వాళ్ళం ఏంటంటే సమయానికి వరమిమ్మని. గుర్తుందా మీకు పాట? శరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని, సంఘర్షణ సమయానికి శక్తి వరము నిమ్మని. కాబట్టి ఆ తల్లి ఇస్తుందా? ఇస్తుంది. కానీ మనం కూడా కలవాలి కదా. మన ఒక్కలమే చెబుతున్నామండి భూమి మీద, కంకర్ కంకర్ మే, కంకర్ కంకర్ మే, కంకర్ కంకర్ మే అంటే అర్థం ఏంటండి? ప్రతి రాయిలో దైవం ఉన్నాడని చెప్పేటువంటి జాతి భూమి మీద ఉండాలా? ప్రతి వాడి మీద కంకర రాళ్ళేసే జాతి ఉండాలా? కంకర కంకరలో శంకర్ని చూసే నా జాతి గొప్పదవుతుంది, కానీ ఇతర మతాల మీద కంకర రాలేసే ఆ రాక్షస కింకర జాతి ఎలా మంచిదవుతుంది? కాబట్టి ఉమ్మేసి అది పోసి ఇది వేసి మనతో తినిపించే వాళ్ళ దగ్గర కొనకండి, కొనిపించకండి. దేశాన్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. సార్ రండి, 2 minutes యూ ఆల్సో. సో కాబట్టి మనం ఇంకో విషయం ఏంటంటే, మీరు ఎప్పుడన్నా గుళ్ళోకి వెళ్ళినప్పుడు ప్రతి చోట, ఇప్పుడు నిన్న మేము వస్తున్నామండి, నిన్న వస్తుంటే ఈ టోల్ గేట్ దగ్గర చెనక్కాయలు అమ్ముతారుగా, నన్ను తీసుకెళ్ళాలి. మిగిలిన వాళ్ళకి రెస్పాన్స్ అవ్వకూడదు. నేను వీరేడి దత్తులేడా పిల్లల పాపం బయట సర్వీస్లో ఉన్నారు. నేను పిల్లల ముగ్గురు రెడ్డి ఉన్నావు కదా,
నేను వాళ్ళకి చెప్పాను, ముగ్గురు నా అసిస్టెంట్స్తో. అలా ఆగ్గానే వస్తారు కదా శనక్కాయలు, బొబ్బాసికాయలు, జాంకాయలు. ఏంటి సార్ రవి సార్ కట్టుకొని అందుకున్నారు. నిజంగా మూడే వచ్చింది. వస్తే నేను చెప్పాను, ఒరే వాళ్ళు వస్తారు ఇప్పుడు, జై శ్రీరామ్ చెప్పండి అంటే కొందాం అని చెప్పాను. అది మనకు ఒక స్ట్రాటజీ ఉండాలి. అంతేగాని శనక్కాయలు అనగానే కొడియకండి, తరకాయలు బయట అర్థమైందా? వీడు జై శ్రీరామ్ చెప్పాడు, 2-3 సార్లు చెప్పాడు. పాపం బయట బోల్డెన్ లారీలు అవి వెళ్ళి వాడికి వినపడలేదు. ఒకడు సార్ రాఘవదాస్ గారు అని గుర్తుపెట్టేశాడు. ఇటు జై శ్రీరామ్ చెప్పాకనే మేము కొన్నాం. అలా చెప్పడం దగ్గర కొనలేదు. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా ఉత్తర భారతంలో ఒక అలవాటు, రామ్ రామ్ అదేవిధంగా రామ్నామ సత్య అంటే మళ్ళీ ఇది లాస్ట్లో అది మంగళం, అది వేరు. రామ్ రామ్ అనండి, అదేవిధంగా లేకపోతే జై శ్రీరామ్ అనండి. వాడు రెస్పాండ్ అయ్యడం కొనుక్కోనండి. నిడదోలు మనకు చాలా దగ్గర. నిడదోలులో వినాలి ఇది. సత్యనారాయణ గారని నన్ను 2 నిమిషాలే, మీరందరూ నాకు బాగా ఆనందంగా ఉన్న విషయం చెప్పనా, మీరందరూ వింటున్నారు అంటే మీకు మీరే ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను ఇంకో 3 గంటలు మాట్లాడగలను. మధ్యాహ్నం భోజనం చేశాను ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో, మళ్ళీ రేపే చేస్తాను. ఇప్పుడు మీరు ఏం తింటారో కూడా నాకు కళ్ళకు కూడా కనబడకపోవచ్చు, ఆ వాసన కూడా పేల్చకపోవచ్చు. అలా చాలా మీటింగ్స్ అవుతాయి. ఏం పెట్టారో లాస్ట్లో అడుగుతాను, ముక్కుతో కూడా చూడడానికి ఉండదు. అలా ఉండకూడదని కోరుకుంటాను. నేను తిన్నాం, మీరు కొంచెం తింటే బాగుంది అంటారు. నేను చెప్పడానికి వచ్చాను, తిన్నాం, రాత్రులు తిన్నా కాబట్టి. కానీ ఈ మాట్లాడే శక్తి నాకు ఉంది, అది పెద్ద విషయం కాదు, భగవంతుడు ఇచ్చాడు. మీరు వింటున్నారే, మీరు గొప్పలు. కదలకుండా, డిస్టర్బ్ చేయకుండా చెప్పు అని పక్కన మాట్లాడకుండా, అందుకని మీకు మీరే గుర్తుపెట్టుకోండి. వక్తలో నుంచి శక్తి ఎలా వస్తుందంటే యథా శ్రోత తదా వక్త. నేను ఈ దేశము ధర్మము ఇవన్నీ కాకుండా కేవలం పాటలే పాడి 5-6 గంటలు దాని మీద మనం కంటిన్యూ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనం జాగృతం కాకపోతే మన దేవాలయాలను వాళ్ళు కూల్చుతారు, కాల్చుతారు, మన తల్లుల్ని నాశనం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం బలపడి తీరాలి. బలపడితే నిలబడతాం, లేకపోతే కూలిపోతాం, కాలిపోతాం. అందుకని ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ కొంటున్నారో చూసుకోండి, ఎక్కడ తింటున్నారో చూసుకోండి. అందుకని ఎక్కడ షాప్ ఈ నిడదోల్లో సత్యనారాయణ గారు షాప్కి వెళ్ళారు, మనోడిదే. వెళ్ళి అలా మెట్లకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ పని చేస్తున్నారండి. ఏం పేరు సార్ మీ పేరు? సార్ గోపాలకృష్ణ వెళ్ళిపోతానండి అంటాడు కావాడు. సత్యనారాయణ గారు వెళ్ళిపోతాను ఏంటన్నా, ఏం లేదు సార్ కొన్నాం మీ షాప్లో. ఎందుకు కొనరు అన్నాడు. వాడికి ఆశ్చర్యం, ఇది తెలిసిన ఆయన కొత్తడు కాదు. మీరు ఆ ఫోటో పెట్టారుగా, నేను కొన్నాను. ఏం పెట్టాడు? ఆల్బెత్రాయనమ, అదే తెలుసుగా, ఓంకారం, అందులో చొక్క చెక్క. మీకు బాగా అర్థమవుతుంది. ఓంకారం, చంద్రుల్లో చొక్క, మధ్యలో చెక్క. ఆ షాప్లో కొంటే మన జాతికి చెప్పెట్టారు అసలు మీరు. మన పెద్ద మసీదు వేణుగోపాల స్వామి గుడే అని గుర్తు చేయమంటాడు. ఆ వేణుగోపాల స్వామి గుడి మసీదుగా మార్చబడి పెద్ద మసీదుగా పిలువబడుతుంది. అందులోకి వెళ్ళి నేను ఎప్పుడో 25 ఏళ్ల క్రితం రేహాలు కొనుక్కున్నాను, అదే పుస్తకాల స్టాండ్. అయితే ఈయన ఎందుకు కొనరా అన్నారు. మీరు ఆ ఫోటో పెట్టారంటే వీడు మనవాడు చిక్కలో డాగ్ కదా, ఇలా మెలికలు తిరిగి అంటే అందరూ వస్తారు కదండి అన్నాడు. అందరూ వస్తారా? మరి ముస్లిం ఎవరైనా ఓంకారం పెడుతున్నాడా షాప్లో? గొర్రె ఎవడైనా పెడుతున్నాడా? మరి ఎవరికి లేదు, నీకెందుకురా? దేనికి? అందుకని ఇంకొక ప్రతిజ్ఞ చేద్దాం. అలా కూర్చొని చెప్పండి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా నేను హిందువుగానే జీవిస్తా, హిందువుగానే మరణిస్తా, నే హిందువులని నినదిస్తా, ధర్మానికి హాని చేస్తే ఎవరినైనా నిలదీస్తా. ఇది ఎందుకు చెప్పించానంటే
మనం గుళ్ళోకి వెళ్తాం, తిరుమలకి వెళ్తాం, శ్రీశైలం వెళ్తాం, ఎక్కడికన్నా వెళ్తాం. వాడు రఫ్గా బిహేవ్ చేస్తాడు. మన కర్మ అనుకుని రాకండి ప్లీజ్. నా మీద నోటుకొచ్చినట్టు వాగాడు ఆ టీటీడీఓ, ఏం పేరు, ధర్మారెడ్డి. ముందు ఆ పెట్టాలి, ఓకే. సో అదే అందుకే చెప్పా. ఎందుకని నేను ప్రశ్నించాను అక్కడ. గోవిందనామం చెప్తుంటే వాడు అడ్డుకున్నారు, దాన్ని ప్రశ్నించాను. అందుకని మీరు ప్రశ్నించండి, బాబు బొట్టు పెట్టుకో అని చెప్పండి. మీరు తిరుమలలో చూడండి, ఏ క్షేత్రంలో అయినా మనం రాగానే బొట్టేటని పిల్లలు వస్తారు, వాళ్ళ మొఖాన్ని బొట్టుండు. ఎందుకని గొలి పెట్టలేదు. వాడు బతకడానికి మన దేవుడు కావాలి, అర్థమైందా? వాడు మన దేవుడు నమ్మడు. అంటే వాళ్ళ దేవుడు చవట అనడానికి సింపుల్ ఉదాహరణ ఏంటంటే, మన దేవాలయాల్లో పనిచేసే అన్ని మతస్థులు, మన దేవాలయాల దగ్గర పనిచే అన్ని మతస్థులు. ఏం చెప్పారు అనాలి సార్, ఏం చెప్పేశారు అనాలి. అర్థమైందా? వాళ్ళ దేవుడు చవట అనడానికి పెద్ద రుజువు ఏంటంటే, వాళ్ళ కూడు కూడా పెట్టలేక మన గొళ్ళ దగ్గర అడుక్కోమని, మన గొళ్ళల్లో పనిచేయమని చెప్పాడు. వాళ్ళ నాన్న పేరు చెప్పుకోవడానికి ఇప్పుడు వాళ్ళ గాడ్ అనుకునే ఓ పిచ్చోడు వాళ్ళ నాన్న పేరు చెప్పలేడు. వాడు ఎవడో పుట్టాడో తెలదు, ఈడు ఎవడో పుట్టాడో వీడికి తెలుసు కానీ చెప్పడు. చెప్తే దొరుకుతాడు, దొరికితే నరుకుతాం. అందుకని ఇప్పుడు నాకు గొర్రెలు వస్తే మీరు ఎందుకు వచ్చావు పర్మిషన్ అని గొడవ పడకండి. వాళ్ళు మనకు పుట్టాలేగా, గొడవ పడచ్చా తప్పు కదా. అందుకని ఏం చేయాలి, చక్కగా భోజనం తినే ప్లేట్ తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడికైనా వచ్చి మైకెట్టి గొడవ చేసేస్తున్నారు అనుకోండి, మీరేం కొట్టక్కలే తెచ్చక్కలే. ఆ ప్లేట్ పెట్టుకుని శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. జస్ట్ అంతే, జస్ట్ యూ చాంట్ డ్రామా, దే క్లోజ్ ద డ్రామా. అర్థం చేసుకో మామ. సో కాబట్టి వాళ్ళు వస్తే మీరు గొడవ పెట్టాడకండి, ఎందుకు చదువు అని తిట్టకండి, అరవకండి. వాళ్ళకి ఏం కావాలి, మతం మారిపోదాం, మన మతం మారిపోదాం. ఇప్పుడు మీకు అర్థం చేసుకోండి, ఇక్కడ ఎంతమంది మతం మారడానికి రెడీగా ఉన్నారు లేరు అనకండి, మీరు అర్థం చేసుకోవట్లేదు. ఏమంటే ఇప్పుడు ఏం పేరు నీ పేరు? వెంకన్న బాబు. ఎంత ఎన్నెల్లా ఎవరిది కెమెరా? సూర్యబాబుదేనా? ఉదాహరణ సూర్యబాబు అమ్మేద్దాం అనుకున్నాడు అనుకో, మనకు కావాలి, ఎంతకైతే కొంటాం? ఏదో మనకు రేట్ ఉంటుందిగా, అవునా? ఆ చెప్పు ఎంతకైతే కొంటాం అంటాం కదా. అలా మనం కూడా మతం మారిపోదాం. ఎప్పుడు మనం ఇచ్చిన 26 క్వశ్చన్లో 13కి ఆన్సర్ చెబితే. ఇప్పుడు రెడీయా? రెడీ. ఎందుకంటే గొడవపడతారు మీరు, తప్పు కదండి. ఆయనకి ఆడే కాళ్ళ దండం పెట్టేది. విపి రెడ్డి మా పక్కనే ఉన్నాడు, విపి బలభద్రపురంలో అన్నాడు. ఒరే వాడు గొర్రెకి రెడ్డి ఎందుకు కదా, గుడ్డి నాతో పెట్టుకుంటే ఇరుగుద్ది నడ్డి, నేను పెడతాను గడ్డి. నువ్వు రెడ్డి లేకుండా బతకు. నీ పేరు నీవు నమ్మే పుస్తకంలో లేదు, నీ బతుక్కి మీ అమ్మా నాన్న పేరు చెప్పుకోలేవు. మీకెందుకు డిబేట్లు? మీరు డిబేట్ల మీద బతికేవాళ్ళు రిబిట్లు వేసుకుని బాగుంటుంది. అందుకని ఎవడైనా నాతో తలపడాలంటే నాలా నిక్కచ్చిగా వాళ్ళ అమ్మా నాన్న పేరు చెప్పాలి, వాడు వాళ్ళకే పుట్టుండాలి. నేను చెప్తున్నగా పబ్లిక్ లో చెప్తున్నా, నాకు మీరు కూడా చెప్పండి బాగుంటుంది. నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి, నా కుటుంబానికి, పనికి మాలిన ఎడారి మతాలకి, క్యారెక్టర్లెస్ ఆ పుస్తకాల్లో క్యారెక్టర్లకి, అందులో ఉన్న పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి, నా కుటుంబానికి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా, సభాముఖంగా, గర్వంగా, ధైర్యంగా చెబుతున్నాను. ఇలా ఆడుకొని చెప్పాలి. ఎలా చెప్తాడు ఆడు అడుగుతాడు,
కాబట్టి అది వాడు నేను నా కుటుంబానికి ఎడారి మతాలకు సంబంధం లేదు. వాడు కూడా వాళ్ళకే పుట్టి అసలు వాడి మూలాలు హిందూ కాకపోతే నమ్మను. వాడు 50-50గా నాతో ఎలా మాట్లాడతాడో. వాట్ రైట్ దే హ్యావ్ టు ఫేస్ టు మీ కదా. కాబట్టి వాడు పూర్తిగా ఇది వదిలేసి రమ్మని చెప్పు. లేకపోతే బెస్ట్ ఏంటో తెలుసా, గోదావరి ఫుల్గా ఉందా. ఇప్పుడు గోపాల గారు చెప్తారు. నమస్కారం, జై శ్రీరామ్. నేను ఒక ఇంపార్టెంట్ చెప్తున్నానండి. మన వాళ్ళు అందరూ కూడా క్రిస్టియన్ స్కూల్స్లో జాయిన్ చేస్తున్నారు. వాళ్ళు నేర్పేది చర్చి, బైబిలు అవి నేర్పిస్తున్నారు. ముస్లిం స్కూల్స్లో వాటిని దయచేసి అవి మానిపించండి ప్లీజ్. నేను అహ్మదాబాద్లో ఉన్న గోదావరి సైడ్లో మేమంతా ఉన్నాము. అక్కడ వాళ్ళు జై శ్రీరామ్ అనే పలకరించుకుంటారు. ఇక్కడ మాత్రం గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అది మానేసింది. దయచేసి పిల్లలకి తెలుగు నేర్పుతాం. అక్కడ ఎవరైనా ఏమైనా అంటే మన హిందువుని రియాక్ట్ అవుతారు. సారీ నేను ఇలా చెప్తున్నందుకు ఏమీ అనుకోవద్దు. నేను ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత నేను బాధపడే విషయం ఏంటంటే ప్రతి వాడు ఇంగ్లీష్ తెలుగులో కానీ ఇంగ్లీష్ పదాలు ఎవరికి తెలియట్లేదు. చాలా దరిద్రమైన పరిస్థితిలో ఉంది. సారీ నేను గట్టిగా చెప్తాను, ఏమీ అనుకోవద్దు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ సౌత్ అంతా అలాగే నాకు. ఇంకొన్నాళ్ళు ఉంటే మన వాళ్ళకి తెలుగు పదాలు కూడా రావు. బొట్టు పెట్టుకుంది ముస్లిం అడగాలి పర్మిషన్, క్రిస్టియన్ అడగాలి. ఆ పరిస్థితి రానివ్వకుండా చేయండి ప్లీజ్. అర్థమైందా? మా ఆదాయం అర్థం చేసుకోండి. మాకు అక్కడ గుజరాత్లో నేను చాలా సుఖంగా ఉన్నాను. 35 ఏళ్ళ తర్వాత రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అనుభవించింది వీధికి 40 చర్చలు, వాక్ బోర్డులు. మనం దేవాలయం పెట్టుకోవడానికి లేదు. అలా తీసుకోవాలి. అది అంత ధైర్యం, అంత దరిద్రమైన పరిస్థితిలో ఉన్నాం. ఆ మాట దీనికి కారణం ఏంటంటే మనం ఎవరో అక్కడ చచ్చిపోతున్నా ఎవరైనా వస్తే మనం మాట్లాడుతున్నాం. కానీ వాళ్ళు ఒక్క ముస్లిం ఎరా అని అడిగితే వాడు వెంటనే ఫోన్ చేస్తాడు. లక్షల కోట్ల మంది ప్రపంచం అంతా తయారవుతుంది. మన వాడు ఎవరైనా చచ్చిపోతుంది కొడుతుంటే కూడా ఎవరు రావట్లేదు. అది చాలా దరిద్రమైన మన హిందువులే మనం నాశనం చేసుకుంటాం. దయచేసి ఎవరైనా సరే హిందువులు ఏమైనా అయితే అందరూ అలా ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి కలిసికట్టుగా రండి. కనీసం నిలబడుతూ మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే మన పిల్లల్ని కూడా వాళ్ళు నరికేస్తారు. అదే పరిస్థితి. అర్థమైందండి? ఇది మధ్య కూడా ముస్లిం కంట్రీలో తయారవుతుంది. గురుగారు చెప్పినటువంటి విషయాలు ఎంతమంది అర్థం చేస్తున్నారో అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. ఇంతకన్నా ఆయన చెప్పినటువంటిది అతి చిన్న విషయం జరుగుతున్న వాటిలో. ఓకే, మీకు చెప్పాల్సినవి చూపించాల్సినవి చాలా ఉన్నాయి. సమయాభావం వల్ల మేము చూపించలేకపోతున్నాం. అవి చూస్తే ఇక గురువు గారి కన్నా మించిపోయి తయారయ్యేలా ఉంటారండి. ఓకే, ఇది అతి ముఖ్యమైనటువంటి సూచన. ఈ యొక్క సందర్భంగా స్వామి అమ్మఒడి సేవా సంస్థ వారు ఒక మంచి కార్యక్రమం చేపట్టారు. వారి నోట్లు వివరిస్తారు. తల్లి ఒడి, బడి, గుడి ఈ 3 భారతీయ శ్రద్ధా కేంద్రాలు. ఈ ఒడి ఈరోజు టీవీ సీరియల్కి మలిగింది, గుడి సెక్యులరిజానికి మలిగింది. ఇక బడి విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. అందువల్ల అమ్మ ఒడి సేవా తరంగిణి అనే పేరిట అమ్మ చేయవలసిన పనిని ప్రతి ఇంటికి ధర్మాన్ని తీసుకువెళ్ళాలి. గుండె గుండెకు గోవిందుడు, గుడిసె గుడిసెకు గోవిందుడు అనేటువంటి ఒక సందేశంతో శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి 12 సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. 12 సంవత్సరాలు పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా కోరుకున్న చోటికే కోనేటి రాయుడు, కళ్యాణమూర్తియే కరుణించగలడు అనే ఒక శ్లోకంతో అనేక కళ్యాణాలు చేసాం. ఎప్పటికీ 940 శ్రీనివాస కళ్యాణాలు చేసాం. బయట శ్రీహరి సంచార మందిరం ఉంది. పూజ శ్రీ చిన్నజీవ స్వామి గారు ఓపెన్ చేశారు. అలాగే స్వామివారికి కూడా మన విశేషాలన్నీ తెలుసు. ఈ సంవత్సరం మత మార్పిడి అధికంగా ఉన్నటువంటి, అదేవిధంగా ఇప్పటి వరకు కళ్యాణం జరగనటువంటి, వారికి ఆర్థికపరమైన ఇబ్బందులతో ఎటువంటి ఉత్సవం చేసుకోలేనటువంటి, మూతపడినటువంటి ఆలయాల వద్ద ఒక 108 ఆలయాల వద్ద 108 ఉచిత శ్రీనివాస కళ్యాణాలు చేయాలని సంకల్పించాం.
31 దాకా అవకాశం ఉంటుంది. ఇక కళ్యాణాలు దరఖాస్తు ఆగస్టు 31 దాకా అవకాశము. తరువాత సంవత్సరం మొత్తం వచ్చే సంవత్సరం వరకు 108 కళ్యాణాలు చేస్తాం. 108 కళ్యాణాలు చేసినటువంటి యావత్ జనులని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ లో కలిపి ఒక 25,000 మందితో, ఒక 1,500 జంటలతో వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయాలి అనేటువంటిది సంకల్పం. ఇది సమరసతకు నిలయం. సమతా కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం. ఇక ఆ బ్రోచర్ ఓపెన్ అయింది, అది గురువు గారికి తెలుసు, వారి ఆశీస్సులు మనకు అందించారు. ఇప్పుడు గురువు గారి యొక్క చేతుల మీదుగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మళ్ళీ ఆవిష్కరిస్తున్నాం. ఏమిటి అది అంటే, ఇంటింటా గోవిందం, ప్రతి ఇంటా ఆనందం. గొర్రెలు వెళ్తున్నాయి కదా, పోతులు పెడుతున్నారు కదా, మరి మన గొర్రెలు వెళ్తున్నాయి అని బాధపడటం కన్నా గోవులను కాచేటువంటి గోపాలను తీసుకెళ్ళాలి. గోవులను కాచడానికి భూమి నుంచి, పుట్ట నుంచి ఉద్భవించిన గోవిందుని తీసుకెళ్ళాలి, ప్రతి ఇంటిని ఆనంద నిలయం చేయాలి అనే సంకల్పంతో ఇంటింటా గోవిందం, ప్రతి ఇంటా ఆనందం అనే ఒక సందేశాన్ని గురువు గారి చేతుల మీద ఓపెన్ చేస్తున్నాం, ప్రారంభిస్తున్నాం. ఈ విధంగా ఎవరైతే కోరుకుంటారో ప్రతి ఇంటికి 2 గంటల సత్సంగం చేయడం ఈ యొక్క కార్యక్రమ సంకల్పం. మీరందరూ కూడా అందుకోవచ్చు. ప్రతి ఎవరు కోరుకున్నా 2 గంటల సేపు వారి ఇంటికి వెళ్ళి సత్సంగం చేస్తామన్నమాట. ఇది గురువు గారికి అనుగ్రహించి ఆశీస్సులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు గురుగారు. జై శివనారాయణ. నాన్న చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా మనం చేయాలి. ఒక దీపంతో మరి ఒక దీపం వెలిగించాలి. హిందువులో చైతన్య దీప్తిని రగిలించాలి. గణపతి 4 తగిలించాలి. ఇది అర్థమైందా? అందుకని సార్ ప్లీజ్ నాన్న, అందుకని మనం ఇంకొక సలహా మీకు ఇవ్వబోయేది ఏంటంటే, మన గుడిని పటిష్టం చేసుకునే విషయంలో గుడికి వెళ్ళి డబ్బులు వేయడం కంటే చిన్న చిన్న పుస్తకాలు, నాకు ఇష్టమైన పుస్తకం ఏంటంటే 20 రూపాయలు ఎంతో. పుస్తకం పేరు గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి. అసలు ఆ పుస్తకానికి ఎలా ఉండాలని పేరు పెడితే చాలు. అద్భుతమైన పుస్తకం. మేము మొన్న కూడా 1000 అడిగితే వాళ్ళు 300 ఇచ్చారు, పంచిపెట్టాం హైదరాబాద్ సభలో. మా దగ్గర ఇప్పుడు తేలేదు కాబట్టి ఇవ్వట్లేదు. అలాగే మీ అందరికీ ఏకాదశి పేపర్లు, కార్డులు, భగవద్గీత స్టిక్కర్లు, హరే కృష్ణ స్టిక్కర్లు అన్నీ తీసుకునే వెళ్ళండి. ఎన్ని ఉన్నాయో అలాగే ఈ గొర్రెల స్టిక్కర్, గొర్రెల పేపరు మీరు ఏది వేస్ట్ చేయకుండా ఎక్కువైనా తీసుకెళ్ళండి, మాకే అభ్యంతరం లేదు. ఇక్కడ ఎన్ని ఫ్యామిలీస్ వచ్చినాయో తెలుసుకోవడానికి అడుగుతుంది. అంటే ఒక ఫ్యామిలీ నుంచి 2-3 రావచ్చు కదా, ఒకసారి చేయొద్దండి. ఫ్యామిలీ తరపున ఒకరు రెడీ ఎక్కడ? ఓకే. శిల ప్రభుకి, భారత్ మాతకి. చాలా సంతోషం. మన బలం కుటుంబం, గుర్తుపెట్టుకోండి. ఈ కుటుంబాన్ని కూల్చడానికి, కుటుంబ వ్యవస్థ నాశనం చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయి. కోర్టుల దగ్గర విడాకుల కేసులు అన్ని హిందువులే ఉంటాయి, ముస్లింలు, క్రైస్తవులు ఉంటాం. వాళ్ళ దాంట్లో స్త్రీ శక్తి కేవలం వేరే చోట వాడతారు. మనకి స్వేచ్ఛ ఎక్కువైపోయి పొద్దున్న మావిడాకులు, రాత్రికి విడాకులు, తర్వాత పెడాకులు, అలా నాశనం అయిపోయాం. కాబట్టి ఈ అతి స్వేచ్ఛ నుంచి మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. ఎప్పుడైనా మన పూర్వపు తల్లులు తిట్టేవారు, వస్తే అలా చెయ్యికే, నిన్ననరే, మమ్మల్ని అంటారే అని చెప్పేవారు. ఇప్పుడు అలా తల్లి చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే తల్లి దగ్గర పిల్ల ఉండదుగా, అది హాస్టల్లో పెరుగుద్ది. తర్వాత రకరకాల అదనమాట. మీకు చైనా స్కూల్లో చదువుతారు, చైనా ప్రోడక్ట్లు వస్తాయి తెలుసుగా. చైనా స్కూల్ అంటే నేను చెప్పక్కర్లేదు. కాబట్టి మన పిల్లల్ని సంస్కృతి వారసులుగా పెంచకపోతే భవిష్యత్తు చాలా నాశనం అయిపోతుంది. లవ్ జిహాద్ ప్రాబ్లం ఉంది, మత మార్పిడి ప్రాబ్లం ఉంది, గోవధ ప్రాబ్లం ఉంది. ఇన్ని ప్రాబ్లం కారణం ఏంటంటే మనం గుడికి వెళ్ళకపోవడం, గుడికి వెళ్ళినా ఏం తెలుసుకోకపోవడం, గుడిలో దీనికి ఎంత రేటు, దీనికి ఎంత రేటు, ఇటు వెళ్ళవాలి. వాడపల్లేదు, అన్ని పనులు అవే అట్టే ఉంది. అందుకని దేవాలయాల్లో ఇదిగో ఇక్కడ మనం రాసేవే ఇలాంటివి రాయించారు. నేను చెప్పినవనే కాదు, ఒక్క పద్యం చెప్తాను, ఎంత బాగుంటుంది చూడండి. మనకి ఇన్స్పిరేషన్. నేను చాలా డిప్రెషన్లో ఉన్నప్పుడు 4-5 ఏళ్ల క్రితం ఒకళ్ళ ఇంటికి వెళ్తే, రాంపల్లి అని హైదరాబాద్లో, అలా చూస్తే గోడ పైన రాసు వాళ్ళ ఇంటి నిండా తెలుగు, ఇంగ్లీష్, హిందీలో వాళ్ళు రాసేసి ఉంటాయి ఇప్పుడు కూడా. అలా చూస్తే ఆ డిప్రెషన్ మూడ్లో వెంటనే బలం వచ్చిందండి. చెప్పనాది మీరు చెప్పండి. బలమెవ్వడు బలహీనులకు, బలమెవ్వడు
బలమెవ్వడు కరిరాజుకున్ బలమెవ్వడు సుగ్రీవాదులకున్ బలమెవ్వడు పాండురాజ సుతుల భార్యకున్ బలమెవ్వడు నీకు నాకు నిజముగా కృష్ణ మన బలమెవడు బోలో బృందావన విహారీ లాల్ కి గిరిరాజు గోవర్ధన భగవానికి ఎవరో ఒకరు ప్లీజ్ లాస్ట్ చాలా సింపుల్ గా ఇది 1 minute లో ఇది 1 minute లో అయిపోయాక మనం శాంతి మంత్రం చెప్పిస్తాం, జంగల మనం పాడేస్తాం, ప్రసాదం తీసుకుంటాం. ఎందుకంటే మీరు గ్రేటు, ఆల్రెడీ మేము చేసాం లేటు, బయట వెయిట్ చేస్తున్న లేటు, మీరు ఇంటికి వెళ్ళేసరికి కాకూడదు లేటు, వాళ్ళు మీకు కూడా లేటు, అక్కడ వెయిట్ చేస్తారు మీ సేటు. నేను టీచర్ అండి. ఇక్కడ ఎయిర్పోర్ట్ రోడ్లో 30 సంవత్సరాల